మీ ముద్దుల తమ్ముడు గారు రేపు వచ్చేస్తున్నారు నిన్ను నన్ను విడదీయడానికి. అందుకేనా బుజ్జి పాపాయ్ గారు ఒడిలోంచి లేవడం లేదు? పడుకోండి. ఇక మీదట ఈ ఒడిలో చోటు. ఏ సుపుత్రుడు గారు రాత్రింబావుళ్ళు ఇక్కడే పవళిస్తారా? ఉయ్యాల ఒకటి కొని పడేస్తాను. ఆ ఉయ్యాల్లో మీరే పడుకోండి, నేను ఊపుతా. ఇక్కడ ఊగే సుఖం అక్కడ ఎలా దొరుకుతుంది? ఏం చేస్తాం, చేసిన తప్పుకి శిక్ష తప్పదుగా. ఈ తప్పు మరెప్పుడు చేయొద్దంటవా? అదెలా అంటాను, బిడ్డలను వద్దంటుందా తల్లి? ఏమండి, నా బిడ్డను ఒకసారి ముద్దు పెట్టుకోవాలని ఉందండి. అదెలా లక్ష్మి, నువ్వు వంగలేవు కదా. ఓ పని చేద్దామా? ఏమిటి? నువ్వు నాకు ముద్దు ఇవ్వు, నేను ఆ ముద్దు మన బిడ్డకి ఇస్తాను. ఓకే? లక్ష్మి, మన బిడ్డ ఏమంటుందో తెలుసా? ఏమంటుంది? ఆ ముద్దు మళ్ళీ నీకు ఇమ్మంటుంది. ఏం గురు, వదినికి గర్భం 7వ నెల, మంచిదే. మరి నీకేం వచ్చింది ఇట్లా ఒంటరిగా తెచ్చాడుతున్నా? అక్క సీమంతం ఎలా చేయాలో అర్థం కావట్లేదు పాప. ఎంత ప్రయత్నించినా డబ్బు దొరకటం లేదు. అన్నిటికీ సీరియసే. ఇదిగో పాప, ఎక్కడ ఎంత డబ్బు? మన గేదెల్లో ఒకదాన్ని అమ్మాను గాని ఈ డబ్బు తీసుకుని వదిన గారి సీమంతం జామ్ జామని జరిపించి మన ఇంటికి తీసురా, ఆ తర్వాత నేను చూసుకుంటాను. పాప, వేళకు సరిగ్గా భోజనం చేయండి. అలాగే. క్షేమంగా వెళ్ళి పండంటి బిడ్డని కని తొందరగా వచ్చేయమ్మా. అవునమ్మా, రేపో ఎల్లుండో బిడ్డని కని తీసుకొచ్చినా మీ అత్తయ్యకి సంతోషమే. లక్ష్మి, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. పదమ్మా, పద. వస్తాం బావా. రండి రండి, ఇప్పుడు ఇదే మన ఇల్లు. అత్తమ్మరు ఎవరొచ్చారో చూడండి. చాలేమ్మా ఈ దొంగ ఏడుపులు నంగనాచి నాటకాలు. మీ నాన్నగారు పోయినప్పుడేమైంది ఈ ప్రేమంతా? అప్పుడొచ్చి మమ్మల్ని చూడాలనిపించలేదా? అమ్మా, అక్క ఇంట్లో అడుగు పెట్టిందో లేదో అప్పుడే ఏమిటి గొడవ? ఆవిడ గారిని నేనే రమ్మలేదు. మన కడుపులకే ఠికానా లేదు, కడుపుతో మరో మనిషి కూడానా? ఏమండి, మాణిక్యరావు గారు అబ్బాయి మీరేనండి? అవునండి, నేను ఇన్సూరెన్స్ ఏజెంట్ అండి. మీ తండ్రి గారికి యాక్సిడెంట్ అయిన తర్వాత మీకోసం ఎంతగానో ప్రయత్నించాను. ఇప్పటికి మీ అడ్రస్ కనుక్కోగలిగాను. ఇది మీ నాన్నగారు తాలూకు ఇన్సూరెన్స్ చెక్, 5 లక్షల రూపాయలు. ఈ ఓచర్ మీద సంతకం చేసి చెక్ తీసుకోండి. థ్యాంక్ యూ. ఇట్స్ ఆల్ రైట్. చూడమ్మా, అక్కను చూడగానే నంగనాచివని మహమ్మారివని తిట్టావే, మహాలక్ష్మిలాగా మన ఇంట్లో అడుగు పెడుతూనే 5 లక్షల రూపాయలు కురిపించింది. దీనికేమంటావు? లక్ష్మి, నేను కూడా ఒక తల్లికి బిడ్డనన్న సంగతి మర్చిపోయానమ్మా. నన్ను క్షమించు తల్లి. పిన్ని పిన్ని కదమ్మా, అమ్మా అను. అమ్మా లక్ష్మి, చాలమ్మా, నాకు ఇంకే కొరత లేదు. చిట్టి తల్లి. ఏం బ్రదర్, మీ బాబు సచిన్ ఇన్సూరెన్స్ డబ్బు వచ్చిందని ఎగిరిపడుతున్నావా? నువ్వు కూడా సస్తే ఇంకా ఎక్కువ వస్తుంది.
ముసలాడు గోపీబాబు గారితో మళ్ళీ గొడవ పడుతున్నాడక్క. ఉండు పాప, నేను వస్తాను. గోపి, గోపి, లక్ష్మికి ఏమైంది గోపి? చెప్పు గోపి. డాక్టర్, లక్ష్మికి ఎలా ఉంది? ఆవిడికి అబార్షన్ బిడ్డ మరణించింది. ఆమె భర్త ఎవరు? నేనే డాక్టర్. చూడండి, మీ భార్య ఇక ముందు గర్భవతి అయితే ఆమె ప్రాణానికే ప్రమాదం. ఇది మీరు గుర్తుంచుకోవడం చాలా అవసరం. एक दो तीन चार पाँच छः सात आठ नौ 10 11 12 13 तेरे लिए दिन 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 से इंतजार आजा सनम आई बहार. మీరా పట్టపగలే వచ్చారు? ఎంత ధైర్యం! సాహసము చేయరా డింగరి, నీకు రాజకుమారి లభిస్తుందిరా అని చెప్పాడు మా గురువు తపాలా మాంత్రికుడు. మీరు నాకు నచ్చారు. నిజంగానా? నిజంగా. అయితే మనం చేతులు చేతులు కలుపుకుని ప్రేమ మసాలాని ఘాటుగా నూరుకుందాం. అలాగే ఆడుతూ పాడుతూ పని చేసుకుందాం. అవును, అప్పుడైతే అలుపుండదు. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది, ఇద్దరం ఒకటే చేయి కలిపితే ఎదురేమున్నది. అమ్మో, భయంగా ఉంది. ఇప్పుడు మా నాన్న వస్తే? ఏడిశాడు బెదవ సోడా బుడ్డి మొహం వాడు. ఇంత అందమైన మొహానికి అతనేనా ఫాదరు అని నాకు డౌట్గా ఉంది. అతను వచ్చేలోగా నా సైడ్ ఫోటో తెచ్చాను, తీసుకో. చాలా బాగుంది. అలా అయితే మూటా ముళ్ళే కట్టుకుని ముచ్చటగా కోరమండలెక్కి కొడైకెనాల్ పారిపోదాం. వద్దు, బస్ ఎక్కి బందర్ పోదాం.
అమ్మాయి అమ్మో వీడెవరండి బాబు అమ్మాయి అమ్మాయి ఊరంతా తిరిగి తిరిగి ఒళ్ళంతా ఒకటే చిటచిటలాడిపోతోందమ్మా బాగా తెల్లే నీళ్లు స్నానం చేస్తే గానీ నిద్ర పట్టేటట్టు లేదు. నాన్న నేను కాస్తాను నువ్వులే నాన్న బాగా అలసిపోయొచ్చు. నీకెందుకమ్మా శ్రమ బంగారు తల్లి, నీ తాపీగా కూర్చుని కాచుకుంటాగా నువ్వు ఈ చొక్కా లోపల పడేసి వేడి వేడి కాఫీ పట్టరా. నాన్న ఆ. పాలు విరిగిపోయాయి నాన్న. పాలు విరిగిపోయాయా? అయితే డికాషన్ పట్టరా అమ్మా. అయ్యో కాఫీ పొడి లేదు నాన్న. కాఫీ పొడి లేదా? ఆ. అయితే ఓ పని చెయ్యి, ఆ మల్లెపూలు వేసి నూరిన మసాలా అవతల పారేసి అమ్మ బాబోయ్. మంచి మసాలా నూరు ఏమా. కోరమండలు ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుందో తెలియని వాడికి నా కూతురు కావాలా? పందరా నీ బొంద. లోపల ఉడిగిపోతుందండి బయటకు వచ్చాక తిట్టండి. ఏ పాతగా పాత ఉప్పు కారం నందుకు మరీ తింటాను రా. శనివారం నాడు నరమోసం తప్ప మరేం ముట్టుకోను నేను. ములుగు ములుగు పర్వాలేదు ములుగు ఉడకరా బాగా. చచ్చావా? ముందు ఈ పని చెప్తాను ఉండరా. కొంప తీసి కొంప ముంచడు కదా.